కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ పాలనే హర్యానాలో బీజేపీ విజయం సాధించడానికి కారణమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ ఇలాంటి విజయాలే రాబోయే రోజుల్లో సాధిస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని చాలా వరకు నివారించగలిగామన్నారు సోము వీర్రాజు. భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్లోనూ విజయ బావుట ఎగరవేస్తామంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ హ్యాట్రిక్ దిశగా అయితే కనుక ముందుకు వెళ్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో సైతం గట్టి పోటీ ఇస్తా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ అంశాలపై మాట్లాడేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్, ఏదైతే ఈ రోజు హర్యానా కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు బీజేపీకి కొంతమేర హర్యానాలో అయితే కనుక అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితులు, జమ్మూ కాశ్మీర్ లో గట్టి పోటీ ఇస్తుంది. వీటన్నిటిపై ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత కొలది కాలంగా దేశంలో ఒక అయోమయాన్ని సృష్టిస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మీద నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేయలేక అన్నీ కూడా ఫాల్స్ గా కొన్ని క్రియేట్ చేస్తూ రైతాంగంతో, అలాగే హర్యానాలో ఉన్నటువంటి రెజిలర్స్ తో, అలానే ఆప్తో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం. రాహుల్ గాంధీ మా పార్టీ ముస్లిమ్స్ కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. నేను మైనారిటీలకి అనుకూలమైనటువంటి వ్యక్తిని, ఏదైతే ఆర్టికల్ 370ని రద్దు చేస్తే దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తానని చెప్పడం, భారతదేశంలో మైనారిటీ అనే దాన్ని ఇంకా పెంచి పోషించాలి. ఏదైతే భారతదేశంలో అభివృద్ధి జరుగుతుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కనిపించకుండా మరలా మేము అధికారంలోకి రావాలి, మరలా అవినీతి చెయ్యాలి, మరలా ఈ దేశాన్ని ఇంకా కూడా గతంలో కంటే దీన్ని మరింత భ్రష్టు పట్టించి ప్రపంచ దేశాలకి ఆయన వత్తాసు పలుకుతూ భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కల్పన ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగా ఈవేళ ఏదైతే హర్యానా ప్రజలు ఎవరైతే తీర్పిచ్చారో ఈ తీర్పుని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. అలానే కాశ్మీర్లో ఎన్ని ప్రలోభాలకు వారు పెట్టినప్పుడు కూడా గట్టి ఫైట్ ఇస్తూ రాబోయేటువంటి తీవ్రవాదాన్ని అణిచివేస్తూ కాశ్మీర్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలని వేళ తీసుకుంటూ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతూ అనేక రకాల రైల్వే లైన్స్ కానీ అనేక రకాల ప్రభుత్వ కార్యాలయాలు కానీ అక్కడ ఏర్పాటు చేస్తూ అభివృద్ధి వైపుకి వెళ్ళడం ఈవేళ కాశ్మీర్లో ఉన్నటువంటి అనేక మంది చదువుకు దగ్గరగా వచ్చేటువంటి పరిస్థితులు ఈవేళ కాశ్మీర్లో నిర్మాణం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈవేళ భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశానికి ఈ రిజల్ట్స్ అనేవి, ఈ ఫలితాలని గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ని ఒక విధంగా చెప్పుతో కొట్టినట్లుగా ఈ ఫలితాలు ఉన్నాయి. వారి ఫందాన్ని మార్చుకోవాలి. ఎవరైతే రాహుల్ గాంధీ 8 అసెంబ్లీలో పర్యటించారు, 8 అసెంబ్లీలు కూడా ఘోరంగా పరాజయం చెందడం జరిగింది. ఇప్పటికైనా వారు మాట్లాడేటువంటి భాషను కానీ, వారు చేసేటువంటి ఆరోపణలు కానీ నిరాధారమైనటువంటి ఆలోచనల్ని వారు రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. సార్, త్వరలో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇటు త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ ఏ విధంగా బీజేపీ ముందుకెళ్ళబోతా ఉంది, వ్యూహాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రతి రాష్ట్రంలో కూడా వ్యూహాలు ఉంటాయి. వ్యూహాలు అనేవి స్పష్టంగా ఆన్ పేపర్ ఉంటుంది. దాన్ని ఆ విధంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే హర్యానాలో చేశాం, ఆ విధంగానే కాశ్మీర్లో కూడా చేయడం జరిగింది. రేపు మహారాష్ట్రలో చేస్తాం, జార్ఖండ్లో కూడా చేసి అక్కడ కూడా మంచి ఫలితాలను పొందే విధంగానే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. ఇది మొత్తంగా ఏదైతే ఇటు హర్యానాలో అయితే కనుక హ్యాట్రిక్ దిశగా బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారంటూ కూడా ఇటు సోము వీర్రాజు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో సైతం కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సరైన వ్యూహాలు అనేది కూడా అమలు చేస్తూ ప్రజలు సరైన తీర్పు అనేది కూడా బీజేపీకి పట్టం కడతారంటూ కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి.